వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ అదే చేప జన అండి. అంటే అదే ఎగ్ అండి. మేము దాన్ని జన అంటాం మా సైడ్ అంతాను. ఆ జనతో ఇగురు కూర తయారు చేస్తాను. ఏం లేదండి, మొన్న సండే వచ్చి 4 కేజీలు చేప తెచ్చుకుంటే అందులో ½ కేజీ జన వచ్చింది. ఆ రోజు వరకు ఫిష్ వండేసుకున్నాము. ఈరోజు ఏంటంటే ఆ జన ఇగురు తయారు చేసుకుంటున్నాం ఇంట్లోను. అదొకసారి చూపిద్దామని రెడీ. ఇప్పుడు చేప జన ఇగురు తయారు చేయడం కోసం మనం కావాల్సిన పదార్థాలు చూడండి. వీటిలో మనకు ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఒక 7-8 ఇది వెల్లుల్లి తీసి పెట్టుకున్నాను. జీలకర్ర అండి ఒక టీ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఈ 4టిని నేను మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్గా తయారు చేస్తానండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఈ కూరకు కావాల్సినవి ఇవి చీల్చి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇది వచ్చి ఒక టమాటా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఇగురు కూర తయారు చేసే విధానం చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చేసుకున్నామండి. దీన్ని కొంచెం వేగనిస్తాను. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ఇక సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఇది మనం ముందుగా ఇది ఇందాక చూపించాను కదండి, పేస్ట్ తయారు చేసుకున్నాం. అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లం మొత్తం కలిపి ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్నానండి. ఈ పేస్ట్ ఈ ఇగురు కూరకి ఈ పేస్టే హైలైట్ అండి, చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం వేగనిస్తాను. కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో ½ టీ స్పూన్ పసుపు, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి, కొంచెం ఉప్పు వేసేసుకున్నాం కదా సాల్ట్ని, ఇది మొత్తం కలిపేస్తాను. చూడండి ఆయిల్లో ఈ పేస్ట్ ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా దోరగా వేగింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలండి, ఇవి కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం ఇలా వేపుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడ్డాయండి. 1 టీ స్పూన్ వచ్చేటట్టు ధనియాల పొడి అండి. ఈ కూరలో ధనియాల పొడి వేసుకోవాలండి, నాన్ వెజ్ కర్రీ కదా. కొంచెం వేసుకుంటే ఈ జన ఇగురికి చాలా బాగుంటుందండి. ఇది కొంచెం సేపు ఇలా కలిపెట్టాల. చూడండి ఇవంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూను కారం అండి, కారం వేసి కొంచెం సేపు ఇలా కలుపుతాను. ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం కొద్దిగా వాటర్ పోస్తానండి, కొంచెం, అంటే ఇదొక్కరు కలుపుకునేదానికంటే. ఇప్పుడు ఇలా కలుపుకుంటే ఇప్పుడు ఇందులో మనం ఇది జన ముక్కలండి, చేప జన ముక్కలు అంటే ఎగ్, ఇది చేప ఎగ్. మేము సండే తెచ్చుకున్నామండి పెద్ద చేప, అది దానిలో జనే మనకి దగ్గరగా ½ కేజీ ఉంది. ఇంకా ఒకే రోజు అన్నీ తినలేం కదా, సరే ఇంకో రోజు ఇగురు చేసుకుందాంలే అనేసి ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వీడియో. చూడండి ఈ చేప జన ముక్కలకంతా ఈ మసాలా అంతా అంటుకునేటట్టు ఇలా చేసేసుకున్నాం కదా, కొద్దిగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఇలా అన్నీ బాగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి, ఉడకాలి కదా మనకి. ఇప్పుడు దాకా అయ్యి నూనెలో మగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు. దీనికి ఏం పెద్ద నీళ్ళ కొలతలు అవసరం లేదండి, మనకు అర్థమైపోద్ది ఈ కూరకి. అంటే ఇగురుగా రావాలి కూర, ముక్కలు బాగా మునిగి ఉడకాల. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పెడతాను, కాసేపు ఉడకబెడతాను. చూడండి మూత తీసాను. ఈ జన ఇగురు కోసం ఈ నీళ్లు పోసాం కదండి, ఇందాక బాగా దగ్గరగా ఉడికేదానికి
కానీ ఊరికే కలపకూడదండి జన. ఇదంటే ఈ చేప ఎగ్ కదండి, ఇదంతా గుడ్డునే మనం జన అంటాము. మా సైడ్ అయితే మేము జన అంటాము, మీరేమంటారో తెలియదు మిగతా వాళ్ళు. ఇదేంటంటే బాగా కలిపామనుకోండి, మనకి ఇదేమవుతుందంటే మొత్తం చిదురు చిదురు అయిపోద్ది. అందుకోసం ఇలా ఇలా జన ముక్కలు ముక్కలుగా ఉడకద్ది. చూడండి, ఎప్పుడు ఇలాగే తిప్పుకోవాలండి మనం, నిదానంగా ఇలా తిప్పుకోవాలా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి పెడతాను. ఏం లేదండి, ఈ నీళ్ళన్నీ ఎగిరి బాగా దగ్గరగా ఇగురు కూరలాగా వచ్చేస్తుందండి. ఇలా పెట్టి పెడతాను. చూడండి, కూర బాగా దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర జల్లేస్తానండి. ఈ చేప జనండి మనకి ప్రతిసారి రాదు, అదొక సీజనల్గా చేపల్లో వస్తుంటుంది. మనకి ఎక్కువ వచ్చినప్పుడు, తక్కువ వచ్చినప్పుడు ఏంటంటే ఆ పులుసుల్లో వేసేసుకుంటాము. ఇలా ఎక్కువ వచ్చిందనుకోండి చేపలకి, అప్పుడు మేము ఈ విధంగా మనం ఇగురు అంటే మసాలాతో కలిపి మనం ఈ విధంగా కానీ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరేం లేదండి, మీరు కూడా ఎప్పుడైనా ఇలా వీలైనప్పుడు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి. మనకంతా ఏంటంటే ఎక్కువ మంది మనకంతా ఫిష్ ఎక్కువ తెలుస్తుంది, ఏదో కొంచెం వస్తుంది ఒక్కొక్కప్పుడు జన వాటిల్లో ఎగ్. అట్ట కాకుండా మనకు ఒక్కొక్కసారి ఈ సీజన్లో అలా వస్తుందండి ఎక్కువ. అప్పుడు ఏంటంటే మనం ఈ విధంగా చేసుకున్నాం అనుకో, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.